వృత్తి ధర్మాన్ని బట్టి నేను వాళ్ళని ఆపాదమస్తకం పరీక్ష చేస్తాను. వాళ్ళు మనుషులన్న ఇది తప్ప ఆడ మగ అన్న ధ్యాసే నాకుంటదు. అంచేతనే తాకితే వద్దు, నాకైతే లేదు. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. ప్లీజ్. నేను చెప్పలా, నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ మోహన్. శేషు హలో అత్తమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇందిరా ఎన్నో ఏడు అడగకూడదులే. ఏం నాయనా బొత్తిగా నల్లపూసలు అయిపోయావు? నో ప్రాబ్లం అత్తమ్మా, ఏ వాళ్ళ దాకా నల్లపూసని. ఇప్పటి నుంచి గుమ్మడికాయలా కనిపిస్తాను. ఏ లేదు, టూర్ వెళ్ళాను కదూ, అందుకే వీడి పెళ్లి కూడా రాలేకపోయాను. ఎరా ఛాంపియన్, ఏది హీరోయిన్? పిలు. పద్మా. ఓ పద్మా, ఓ మంచి మర్యాద ఏమైనా ఉందా? ఇంటికి వచ్చాడు కాస్త కాఫీ మంచి అడగడం ఏమైనా ఉందా? పద్మ మా ఆవిడ. నమస్కారం అండి. ఏమండి, అసలు మా వాడు ఎవరో ఏమిటో తెలుసా? బ్యాడ్మింటన్ స్టార్ ఆఫ్ ఇండియా, సూపర్ డూపర్ ఛాంపియన్. నేనెవరో తెలుసా? వీడికి పెద్ద ఫ్యాన్ అండి. అరే వా, సూపర్ ఛాంపియన్ కి సూపర్ బ్యూటీ జోడి కుదిరింది. ఈ రోజు నుంచి నేను మీకు ఫ్యాన్ అండి. మంచి రోజు చూసి ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. అందాక ఇదిగోండి మీ పెళ్లి కానుక. ఏమిటి చేయరా? మరి నాకు నేనేరా నీ కానుకని. చాలా బాగుంది. ఇందా దాచు, నువ్వు వదిన పేరెంట్ గెట్టు కట్టుకుంది కానీ దాచు. లవ్లీ లవ్లీ ఐస్. అయితే ఆ కళ్ళ మీద పద్యం చెప్పరా పద్మ. మా వాడు మంచి ఆసుకవి, నుంచున్న పడక చెప్పేస్తాడు. చెప్పరా. కన్నులేమో బెదిరెను, కాటుకేమో చెదిరెను, ఏమి చెప్పను నెచ్చలి, ఎంత తీయగా ఎద, ఎంత తీయగా అదిరెను. అలా బొమ్మలా నిలబడితే ఎలా? మా అల్లుడికి అసలు గారెలు పాయసం పట్టరా? అదరదామది పూల రథమే సాగితే. మంచుళ్ళవి నీకుదో మాయరోగం. మంచుళ్ళు ఒకటి తిండి పెడతావు. అమ్మ కోడల రే, నువ్వు తెస్తావా? పెడని చావా పంచుకోవడం కోరుతాయి. మై గాడ్, ఒళ్ళు మసిలిపోతుంది. అయ్యో అయ్యో. టెంపరేచర్ 104, 105 ఉంటుంది. వదలండి, నాకేం లేదు. ఆ సంగతి డాక్టర్ గారు నేను చెప్పాలి. ఇంత జ్వరంతో ఇంటిడి చాకరీ చేస్తున్నారా? మీరు మనుషులేనా? ఎరా శేషు, నీకైనా బుద్ధి ఉందా? నేను మందులు పంపిస్తాను. రేపటి నుంచి విటమిన్లు, B12 ఇంజెక్షన్స్ వాడాలి. కాఫీ వద్దు, హార్లిక్సే. బాబు, 3 పూట్ల కోడి కూర కూడా వండి పెట్టాలా? నో ప్రాబ్లం అత్తమ్మా, మీరు 2 పెడితే నేను కూడా వస్తా. దుర్మార్గుడా, అత్తమ్మ అత్తమ్మ అంటావు, మా ఇంద్రమ్మ మెళ్ళ తాళెప్పుడు కడతావు? ఈ గాడిద కట్నం డబ్బుతో దీనికి పెళ్లి చేద్దామని వీడికి ముందుగా పెళ్లి చేస్తే ఆ కట్నం డబ్బులు అంతా వాళ్ళు ఎగ్గొట్టారు. ఆ మాట అంటే ఆవిడ గారికి పిట్లు. నా కట్నం ఎందుకండి? కట్నం కాకపోయినా కనీసం ఖర్చులకైనా వద్దుటయ్యా. నో ప్రాబ్లం, గుళ్ళు పెళ్లి అంతకన్నా చౌక. నా సొంత ఖర్చులతో లేవ తీసుకుపోతా. దుర్మార్గుడా, చెప్పు పెళ్ళప్పుడు చెప్పు చెప్పు. తండ్రి నా తండ్రి.
అత్తమ్మ లేదా? లేరు. సినిమాకి వెళ్ళారా? అబ్బా, ఈ ఎండల్లో ఎంత ఓపికో. మే కమింగ్? ఏ సినిమాకి వెళ్ళారు? తెలీదు. సినిమాలో గినిమాలో గొడవ మనకెందుకులేండి. మీకు జ్వరం ఎలా ఉంది? జ్వరం లేదు. మీరు అలా బెదిరితే బీపీ కాస్త ఎక్కువ అవుతుంది. పట్టుకోండి. అరే, బీపీ చూడాలండి. అక్కర్లేదు. నో ప్రాబ్లం. పల్సన్న చూపిస్తారా? వద్దు. చూడండి శ్రీమతి పద్మావతి గారు, నా కోసం చిన్న పెద్ద ముసలి ముతక మీలాంటి సుందరాంగులు వందలాది పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు. వృత్తి ధర్మాన్ని బట్టి నేను వాళ్ళని ఆపాదమస్తకం పరీక్ష చేస్తాను. వాళ్ళు మనుషులన్న ఇది తప్ప ఆడ మగ అన్న ధ్యాసే నాకుంటదు. అంచేతనే తాకితే వద్దు, నాకే జబ్బు లేదు. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. ప్లీజ్. ఓకే ఓకే, యాజ్ యూ ప్లీజ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కనులలోని జ్వాల కదలి మోమున వెలిగి అరుణ తిలకమగుచు అందగిల్చే నా సిగ్గులేని తనము శిరసు వంచే. సర్ప్రైజ్ నీకే కాదురా, పద్మ కూడా. కుడికరి అమ్మకి, సినిమాకరి పద్మకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేసా. కదరా? ఎలా ఉంది పద్మ? గ్రాండ్ రా, గ్రాండ్. ఒరేయ్, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నిన్ను మీ ఆవిడ్ని టీకి పిలుద్దామని. నువ్వు లేవు, మీ అమ్మ లేదు. మీ మిస్సెస్ ఒక్కతే ఉంది. బాగుందని గుమ్మంలో నుంచి తిరిగి వచ్చేసాను. నీకు చెప్పలేదా? సారీ, వెరీ సారీ. సార్ వెళ్ళిపోండి. కమింగ్. ఈ పేషెంట్లు ఒకడు 5 నిమిషాలు బతకనివ్వడు. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ఏ అసలు నువ్వేం తినవే? నాకే వద్దు. అతని చూపులు, మాటలు, ఆ భాష నాకు తేళ్లు చిర్లు పాకినట్టుగా ఉంది. ఇలా అంటున్నానని కోపగించుకోకండి ప్లీజ్. మనం వెళదామండి. పిచ్చిదానా? వాడి తీరే అంత ఉట్టి వెరివేదవా. వాడు చాలా మంచివాడు. వాడి సంగతి నీకు తెలియదు. ఈ చొక్కా వాడిది, ప్యాంటు వాడిది, నేను ఆడే బ్యాట్ వాడిది, బంతి వాడిది, చేసే ఉద్యోగం వాడిప్పించాడు. మా ఇంటిలో పాటికి మందులు టానిక్లు వాడివి. నేనంటే వాడి ప్రాణం. నేను ఆటలో గెలిస్తే వాడు నవ్వుతాడు, నా దెబ్బ తగిలితే ఏడుస్తాడు. చాలా సున్నితమైన మనసు, మంచి కవి. అంచేత వాడి మాటలు నీకు ఎబ్బెట్టుగా ఉండొచ్చు అంతే తప్ప. ఏమిట్రా? ఒరే బ్రదర్, బ్లంట్ గా కుండబద్దలు కొట్టినట్టు నీకు మాట చెప్పనా? నీ పెళ్ళాం బతికి బాగుపడాలంటే ఆ కొంపలో నుంచి బయటకు వచ్చేసి. నేనా? ఇడియట్. మీ ఇద్దరును పేరెంట్ కాపురమా? తెలుగు